అది చప్పున రమ్మని సంకేతం అదిరిపడిన పెదవికేంటి అర్థం ఆడు పరుగు పరుగు పాయలోన పైకి పైకి తేలుతుంటే నురగ తీరుగా ఉన్నవే వాగుల్లో వంకల్లో ఆ సేలల్లో ఆ మూలల్లో వాగుల్లో వంకల్లో ఆ సేలల్లో మూలల్లో నువ్వు పచ్చంగుండాలే నువ్వు పదులంగుండాలే భూమి తల్లి సాక్షిగా సేమంగుండాలే సూర్యుడే నీ వంక తెరి చూసేనమ్మా అడుగేస్తే నేలంతా అద్దమాయేనమ్మా తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఏ చూపే బంగారం ఆయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే చూపే బంగారం ఆయనే శ్రీవల్లి నవ్వే నవ అయిపోయి దొరసాని నిండు దీవెనల కోసమని కాళ్ళు ముక్త వాంచనని వంగినావమ్మ మూడు కుంచాలిస్తే నీళ్లు వెత్తు పొంగినావమ్మా దొరగారి పై ఊగే పంకవైనావమ్మా దొరసాని కాళ్ళొచ్చే దూదివైనావమ్మా దేవుడిని వెలిగించే దివ్యవైనావమ్మా నలుగురికి తల్లోని నాల్కవైనవమ్మా రేపటి నుంచి సచ్చినేది కాదురా, రేపు దానికి పెళ్లి. ఏమి తప్పు చేశానే ఇంత శిక్ష వేసావే ఊపిరాపి చంపేసే తీర్పు రాసి పంపావే. మరి తర్వాత ఏమైంది? తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది. చీకటింట బిక్కుమంటూ కలత పడ్డ కళ్ళల్లోన బాకులాంటి ఎలుగు మెరిసెనా కష్టాలు కన్నీళ్ళు ఉంటాయా శానాళ్ళు కష్టాలు కన్నీళ్లు నిలిచి ఉంటాయా శానాళ్ళు ఇంకా పొదల మాటు పువ్వుల్లాగా ఒదగాలోయమ్మా గుబులే లేని గువ్వల్లాగా ఎగరాలోయమ్మా పచ్చని అడవి తల్లి పందిరవుతుందమ్మా నీరెండే నీ కాలి పారాణవుతుందమ్మా పూసేటి పూలన్నీ పోసే తలంబ్రాలమ్మా కోయిలలా సందళ్ళే సన్నాయి మేళాలమ్మా